పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద టీం పోతిన మహేష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పోతిన వెంకట మహేష్ మాట్లాడారు. మానవత్వాన్ని మంటగలిపిన మారణకాండ అని, ఇది పర్యాటకులపై జరిగిన దాడి మాత్రమే కాదని, భారతదేశంపై జరిగిన దాడిగా దేశంలో ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉగ్రవాదులు కుట్ర పన్ని నరమేధం సృష్టించారని, ఈ ఘటన ప్రతి భారతీయుడు ఖండించాలన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై ఉదాసీన వైఖరి మంచిది కాదని, పాకిస్తాన్ కుట్రలను తిప్పికొట్టాలని, లేని పక్షంలో సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, చైనా వంటి దేశాలతో దేశ భద్రతకు ముప్పు భవిష్యత్తులో వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. భారతదేశంలోని మన పౌరుల్ని మనమే మతం పేరుతోన, ప్రాంతం పేరుతోన దూరం చేసుకుంటే ఉగ్రవాదుల అభిమతం నెరవేరినట్లు అవుతుందని, నిజానికి వారు కోరుకునేది కూడా ఈ మత విద్వేషాలైన వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. దేశంలో అన్ని పార్టీలు నిన్న జరిగిన ఘటనపై ఏకతాటిపై వచ్చి ఒకే అభిప్రాయాన్ని వెళ్లిబుచ్చాయని, దేశ భద్రతపై రాజీ లేదన్న విషయాన్ని తెలియజేశారన్న విషయాన్ని కూడా మర్చిపోయి కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య మతం పేరుతో గీత గీలని చూస్తున్నారు. ఇది చితిమంటల్లో చలి కాసుకోవడమేనన్నారు. ఈ కార్యక్రమంలో వాయిస్ ఆఫ్ మాల మహానాడు అధ్యక్షులు శ్యామ్, పిల్లా శ్రీను, న్యాయవాది గంగాధర్, షాహీనా, పైలా పవన్, సుఖాసి బాను, పిల్లా రవి, తమ్మిన రఘు, బీన్కర్, నరేష్, సోమి, మహేష్, రోహిత్, చిన్నారావు, ప్రశాంత్ తదితరులు ఉన్నారు. భారతదేశ ప్రజల మీద ఉగ్రవాదాల దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరణించినటువంటి భారతీయులందరికీ కూడా మేమందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ రోజున భారతదేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఉగ్రవాదులు కుట్ర పన్ని కావాలనే హిందువులని ఒక టార్గెట్ చేసుకొని ఈ యొక్క హింసని చేయడాన్ని భారతదేశ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనం మతాన్ని 1947లోనే జయించాం. కానీ ఈ రోజుకి కూడా పాకిస్తాన్లో కానీ, అదేవిధంగా కాశ్మీర్లో కొంతమంది తీవ్రవాదులు కానీ ఏదో రకంగా హిందువుల మధ్య, ముస్లింల మధ్య, ఇతర మతాల మధ్య చిచ్చు పెట్టాలని, వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవాలని ఈ యొక్క కుట్రలు చేస్తూ ఉన్నారు. అందుకనే హిందువులనే లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకి తెగబడ్డారు. వారి యొక్క కుట్రలని మనం చాలా నిష్టంగా తిప్పికొట్టాలి. మనం కనుక ఉగ్రవాదుల ఉచ్చులో పడినా, వాళ్ళ ట్రాప్లో పడినా భారతదేశంలో మనందరి మధ్య కూడా శాంతి సామరస్యాలు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పాకిస్తాన్ని కనుక ప్రతిసారి కూడా ఉపేక్షిస్తే భారతదేశానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. మరి మన సరిహద్దు దేశాలైనటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, చైనా ఇలాంటి దేశాల నుంచి కూడా మనకి ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. ఉగ్రవాదాన్ని భారతదేశంలో రూపు మాపేలాగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మేమైతే కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిన్న భారతదేశంలో భిన్నత్వం, ఏకత్వం అని అందరూ కూడా చాటి చెప్పారు. అదేవిధంగా అఖిల పక్షం సమావేశానికి కూడా అన్ని పార్టీలు హాజరై దేశమే మొదట అనేటువంటి నినాదం కూడా పోయిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఇటువంటి టెర్రరిస్టు దాడుల్ని తిప్పికొట్టడంలో మనందరం కూడా ఐకమత్యంగా ముందుకు సాగాలని కూడా తెలియజేస్తా. భారత ప్రభుత్వం మృతి చెందినటువంటి ప్రతి ఒక్కరిని చాలా గొప్పగా ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా. మరీ ముఖ్యంగా దేశం మొత్తం ఏకతాటి మీద నడుస్తూ ఉంటే కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం ఈ మరణాల చితి మీద చలిమంటలు కాచుకునేలాగా, మతాల మధ్య గీత గీసేలాగా, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా వారికి తెలియజేస్తా. మీకు కుదిరితే మతాల మధ్య మీరు అందరినీ కూడా సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయాలి. కానీ రాజకీయ లబ్ధి కోసం మీరు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మీరు మాట్లాడితే పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులకి ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులకి పెద్దగా తేడా ఏముండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలు కూడా ఈ అంశాన్ని గ్రహించాలి.
ఉగ్రవాదం మీద ఉక్కు పాదం మోపాలని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తా ఉన్నాం.